ఒకానొక కాలంలో అడవికి నడిబొడ్డున ఒక అందమైన ఏనుగు ఉండేది. దాని పేరు చింటూ. చింటూకి ప్రకృతిని రసించడం అంటే చాలా ఇష్టం. అది రోజు తన స్నేహితులతో కలిసి అడవిలో తిరుగుతూ కొత్త కొత్త ప్రదేశాలను అన్వేషిస్తూ ఉండేది. ఒకరోజు చింటూ తన స్నేహితులైన కుందేలు మరియు ఉడుతతో కలిసి అడవిలో చాలా దూరం ప్రయాణించింది. వాళ్ళు ఎంత దూరం వెళ్లారో తెలియదు, కాని వాళ్ళు ఒక పెద్ద కొండ ముందు ఆగారు. ఆ కొండ చాలా ఎత్తుగా మరియు దట్టమైన చెట్లతో కప్పి ఉంది. చింటూకి ఆ కొండపైకి ఎక్కాలని అనిపించింది. అది తన స్నేహితులతో చెప్పగా వాళ్ళు ముందు భయపడ్డారు, కాని చింటూ తన మాటలతో వాళ్లను ఒప్పించింది. వాళ్ళు కొండపైకి ఎక్కడం మొదలుపెట్టారు. దారి చాలా కష్టంగా ఉంది, కాని వాళ్ళు దాన్ని అధిగమించారు. చివరికి వాళ్ళు కొండపైకి చేరుకున్నారు. అక్కడి నుండి వీక్షణ చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళు దూరంగా ఉన్న నదిని, పచ్చని పొలాలను మరియు చిన్న చిన్న గ్రామాలను చూశారు. వాళ్ళు ఆ అందమైన దృశ్యాన్ని ఆస్వాదిస్తూ కొన్ని ఫోటోలు కూడా తీసుకున్నారు. సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు కొండ దిగి ఇంటికి బయలుదేరారు. వాళ్ళు ఇంటికి చేరుకునే సమయానికి చాలా చీకటి పడింది. వాళ్ళు చాలా అలసిపోయారు, కాని వాళ్ళు ఆ రోజు జరిపిన ప్రయాణం గురించి ఆలోచిస్తూ సంతోషించారు. ఆ రోజు చింటూకి ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. కథ నచ్చిందా?